తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే. మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. అయితే పరిహారాలు చేసుకోవాలంటే ఇప్పుడు ఒక కుటుంబంలో జాయింట్ ఫ్యామిలీ ఉందనుకోండి గురుగారు, లేదంటే ఎవరి వాళ్ళ అన్నదమ్ములు విడిగా ఉన్నా కూడా ముఖ్యంగా ఎవరు చేసుకోవాలంటారు? ఇప్పుడు మీరు ఇందాక మాటల్లో అన్నారు, 4-5 ఉన్న కుటుంబంలో ఒక్కరి జాతకంలో కనిపించవచ్చు, అందరి జాతకంలో కనిపించకపోవచ్చు అని. అంటే ఆ ఒక్కడు పరిహారం చేసుకుంటే సరిపోతుందా, లేకపోతే ఎలా చేయాలి? ఇక్కడ పరిహారం చేసుకోదనిస్తేనమ్మా, ఇప్పుడు మనం ఏంటంటే ప్రతి నెల ఈ యొక్క 5 రకాల దోషాల నివృత్తికి ఈ యొక్క దోష నివారణ కార్యక్రమాలు అనేటువంటివి మనం చేయిస్తున్నాం. ఈ నెల ఏకాదశి శ్రవణ నక్షత్రం ఉన్నటువంటిది 23వ తారీఖు రోజున. కాబట్టి ఆ రోజున మన ఆధ్వర్యంలో జరుగుతుంది. కాబట్టి ఈ లోపల ఎవరైనా కానీ ఇటువంటి శాపాలతో, ఇటువంటి దోషాలతో, ఇటువంటి సమస్యలు, ఇబ్బందులతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా కానీ 21వ తారీఖు లోపల నమోదు చేసుకోవచ్చు. అతి సామాన్య మానవుడు పాల్గొనే విధంగా ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు చెప్పుకొచ్చినది అంటే మీరు అడిగినట్టుగా తండ్రి ఉండి, తండ్రికి ఒక 3 కొడుకులు ఉన్నారు. తండ్రి చేస్తే ఈ సంబంధించినటువంటి దోషమంతా 3 కొడుకులకి వచ్చేస్తుంది, దోషం తొలగిపోతుంది. తండ్రి చేస్తే, తండ్రి లేడు, 3 కొడుకులే ఉన్నారు. కాబట్టి 3 కొడుకులు ఇంటి అన్న చేస్తే కాదు, 3 చేసుకోవాల్సింది. తండ్రి లేకపోతే, తండ్రి ఉంటే తండ్రి చేసిన ఫలితం ఆపాదించబడుతుంది. తండ్రి లేకపోతే మాకు ఎవరిది వాళ్ళు 3 చేసుకోవాల్సిందే, తల్లి ఉన్నా కూడా లేకున్నా కూడా. అంతేనమ్మా. గురుగారు, కొంతమంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని నక్షత్రాల్లో పర్టికులర్ గా పెడితే వీళ్ళకి పితృదోషం ఉండనే ఉంటుంది, జాతకం కూడా చూడాల్సిన పని లేదు అంటున్నారు. నిజమేనా గురుగారు? క్రాస్ చెక్ చేసుకోవాలంటారా? ఎక్కడ జ్యోతిష్య శాస్త్రంలోనైతే చెప్పబడలేదు. నేను మహామహుల్ని, గొప్ప పేరు ప్రతిష్టలు, లబ్ధ ప్రతిష్టలు అయినటువంటి గొప్ప గొప్ప పండితుల్ని కూడా నేను సంప్రదించి, ఎందుకంటే ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కడో చోట చూసిన వాళ్ళు చెప్తున్నారు, గురుగారు ఏదో నక్షత్రాల్లో పుడితే దోషం అని చెప్పి అని అంటున్నారు. ఇప్పుడు 2016 సంవత్సరం నుంచి పితృదోషాలు అనేటువంటివి మనం చేయిస్తున్నాం ప్రసార మాధ్యమంగా. కాబట్టి ఇప్పుడు చాలామంది కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు ఈ నక్షత్రాలు పుడితే అని చెప్పి చాలామంది ఫోన్లు చేసి చెప్తున్నారు, ఇది నిజమేనా గురువు గారు అని చెప్పి అడుగుతున్నారు. కానీ ఎక్కడ కూడా ఇది చెప్పలేదమ్మా. ఇది ఏంటంటే అవగాహన రాహిత్యము, జ్యోతిష్య శాస్త్రం మీద, అలాగే ఈ యొక్క దోషాలకి సంబంధించినటువంటి వాటి మీద పట్టు లేని అటువంటి వాళ్ళు, అప్పుడప్పుడే కొత్తగా ఈ యొక్క మొదలుపెట్టినటువంటి వాళ్ళు ధనార్జనే ధ్యేయంగా పెట్టుకొని ఈ నక్షత్రాల్లో పుడితే దోషం అని చెప్పి వాళ్ళని భయభ్రాంతులకి, జనాలకి భయభ్రాంతులకు గురి చేసి లేని దోషం. ఇప్పుడు ఇది ఈ దోషము అని అంటే, ఇప్పుడు ఒక ఉదాహరణ ఉందమ్మా, ఈ స్కూల్లో పిల్లవాడిని జాయిస్తే చెడిపోతాడు అంటే ఇంకా స్కూల్లో ఎవరైనా జాయిన్ చేస్తారా? పిల్లల్ని జాయిన్ చేస్తారా? ఎంత గొప్ప స్కూల్ అయినా ఆ పిల్లల్ని అమ్మో వాళ్ళు మంచిది కాదన్నారా అని. అలాగే ఈ నక్షత్రాల్లో పుట్టడమే దోషం అని అంటే పరుగున పోయి ఆ నక్షత్రాలు ఉన్నవి 27 నక్షత్రాల్లో ఎంత మోసము కాకపోతే 19 నక్షత్రాలు ఈ దోషానికి సంబంధించిన పుడితేనే దోషం అని అన్నారంటే మోసమే కదమ్మా. ఇప్పుడు రాహు నక్షత్రము, కేతు నక్షత్రము, చంద్ర నక్షత్రము, కుజ నక్షత్రము, గురు నక్షత్రము, బుధ నక్షత్రము ఉన్నవి 6 నక్షత్రాలు. దీనికి తోడు ఆశ్లేష నక్షత్రం కలిపి మొత్తం 17 నక్షత్రాలు. 6 నక్షత్రాలు అంటే 6 ముళ్ళ 18, ఆశ్లేష ఒకటి కలిపితే 17 నక్షత్రాలు. ఈ ఉన్న 27లో 17లో అంటే ఒక 10 నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళు మహాత్ములు, 17 నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళు పాపాత్ములు అన్నట్టుగా చెప్పి, వాళ్ళ జీవితం వేస్ట్ అన్నట్టుగా చెప్పి దండుకోవడానికి ఒక బ్యాచ్, దండుపాళ్యం బ్యాచ్ అని అంటారు ప్రక్రియ. అట్లా ఆ విధంగా తయారైపోయింది. ఇది అవగాహన రాహిత్యం. కాకపోతే ఏంటనంటే ఈ పితృదోషం అనేది 9వ స్థానము మీద ఆధారపడి ఉంటుంది. రవి 9వ స్థానంలో ఉన్న, శని 9వ స్థానంలో ఉన్న, అలాగే 9వ స్థానాధిపతి అయినటువంటి వాడు రాహు నక్షత్రము, కేతు నక్షత్రము, శని నక్షత్రంలో ఉన్న, అలాగే 9వ స్థానాన్ని రవి శనులు చూస్తున్న, కంజంక్షన్ కలిగిన, అలాగే ఈ యొక్క 9వ స్థానాధిపతి అయినటువంటి వాడు పిశాచగ్రహ సంబంధించినట్టుగా రాహుకేతు నక్షత్రాల్లో ఉంటే పితృశాపం అని శాస్త్ర ప్రకారం చెప్పబడి ఉంది. కానీ ఈ నక్షత్రాలలో జన్మిస్తే
దోషము అని చెప్పి ఎక్కడా లేదు. Right. దయచేసి వీక్షించేటువంటి ప్రేక్షకులు ఇటువంటి బ్యాచ్ ని నమ్మకండి. ఇది సరైనటువంటి శాస్త్రము కాదు. అశాస్త్రీయమైన విధానముతో ప్రజల్ని మోసం చేయడానికి మాత్రమే ధనార్జనే ధ్యేయంగా కంకణం కట్టుకున్న బ్యాచ్ చేసేటువంటి నిర్వాకము తప్ప ఇంకా వేరేది లేదు అని చెప్పవచ్చమ్మా. గురుగారు, మరి ఇలాంటి పితృదోషాల నివారణ కోసం మనం ఏదైనా రెమెడీ పాటిస్తున్నప్పుడు ఒక ఫ్యామిలీకి లేదా ఒక పర్సన్కి ఒక బ్రాహ్మణుడితో చేయిస్తారా, లేకపోతే అందరూ కలిపి అందరి 4 ఫ్యామిలీస్ని కలిపి ఒక బ్రాహ్మణుడికి ఇచ్చి చేయిస్తారా? ఏది మనం అప్లై చేసుకుంటే బెటర్ అంటారు? ఇక్కడ చాలా మందికి వచ్చేటువంటి డౌట్ ఏంటంటేనమ్మా, సామూహికము అనేటువంటిది వేరు, ఇండివిజువల్గా అనేటువంటిది వేరు. సామూహికం అంటే ఏంటి అర్థం చెప్పాలి అని అంటే, ఒక బ్రాహ్మడు కూర్చొని ఎవ్వరి చేత పూజలు చేయించకుండా బ్రాహ్మడే కూర్చొని చేస్తే, అందరి గోత్రనామాదులతో బ్రాహ్మడే చేస్తే అది సామూహికం. ఓకే. ఇక్కడ మన పీఠం ఆధ్వర్యంలో ప్రతి నెల జరిగేటువంటి కార్యక్రమంలో ఎవరికి వాళ్ళకి మంటపం ఉంటుంది. ఓకే. ఎవరికి పూజా విధానము, పూజా వస్తువులు ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్ గా ఉంటాయి. ఓకే. కాకపోతే సుశిక్షితుడైనటువంటి బ్రాహ్మణుని మనం ఏర్పాటు చేసుకొని ఆ బ్రాహ్మణుడి ద్వారా మనం చేయిస్తాం. కానీ చాలా మంది చాలా చోట్ల చేసేటువంటి ప్రక్రియ ఏంటంటే, ఎవరికి మేము గొప్పగా చెప్పుకోవడం కోసం ఎవరికి మేము బ్రాహ్మణుని పెట్టాము, ఏ బ్రాహ్మడికి ఏ వ్యక్తికి ఆ బ్రాహ్మణుని కేటాయించాము అని చెప్తున్నారు. ఎంత హాస్యాస్పదంగా ఉంటే, అందరూ ట్రైన్డ్ పీపుల్ ఉంటారా? ఇప్పుడు ఒక ఫంక్షన్ చేస్తున్నారు, వంట చేసే మాస్టరు ఒక్కడు ఉండి అన్నీ చక్కగా చేస్తే ఆ వంట చక్కగా వస్తుంది. 10 మంది ఒకే వంటని 10 మంది 10 చేతులు పడితే ఆ వంట నాశనం అయిపోతుందా? అంతే కదా. ఇప్పుడు ఒక వెహికల్ మీద వెళ్తున్నాము, ఒక సుశిక్షితుడైనటువంటి డ్రైవర్ ఉంటే స్టార్ట్ చేసి గమ్యానికి క్షేమంగా తీసుకెళ్ళగలుగుతాడు, బాధ్యత. అదే వెహికల్ని బస్సులో ఉన్న వాళ్ళు 10 మంది నడిపితే 10 రకాలుగా ఉంటుంది కదా. అట్లాగే ఒక పూజని ఏర్పాటు చేస్తాడు, ఒక 10 మంది బ్రాహ్మలు 10 మందిని కూర్చోబెట్టి 10 మంది ఒక్కొక్క వ్యక్తులకి ఒక కుటుంబానికి ఒక బ్రాహ్మడు పెడతాడు. 10 మంది ట్రైన్లు ఉండరమ్మా. ఎందుకంటే చదువుకున్నవాడు 10 మంది వాడు చక్కగా వాడు సొంతంగా ఉంటాడు, వేరే వాళ్ళ దగ్గరికి ఎందుకు చేరుతాడు కూలి పనికి? కాబట్టి చదువు లేని వాళ్ళు కూడా ఇందులో ఉండి, పైగా ఇక్కడ ఏం జరుగుతున్న నష్టం ఏంటంటే టార్గెట్ బేస్డ్గా ఉంటుంది వీళ్ళది. బయట చాలా చోట్ల టార్గెట్ బేస్డ్గా చేస్తున్నారు. టార్గెట్ బేస్డ్ అంటే గంటన్నరలో ఈ పూజ అయిపోతుంది, ఇంకొకళ్ళకి చేయించవచ్చు. ఆ పూజ చేయించినందుకు ఇంతో దక్షిణ వస్తుంది, ఇంకో పూజ చేస్తే ఇంకో రోజు డబ్బులు వస్తాయి కదా. ఇలా చేస్తున్నారు. ఇవన్నీ ఇంత విపులీకరించి ఎవరికి తెలియదమ్మా. మనకు బ్రాహ్మణుని పెట్టారా లేదు, ఆ బ్రాహ్మణుడు సరైన వాడ కాదని ఎలా తెలుస్తుంది? తెలియదు. అందుకనే మనం ఏంటంటే సుశిక్షితుడైనటువంటి బ్రాహ్మణుని మనం పెట్టుకొని ఆ బ్రాహ్మడే అందరి చేత ఎవరి పూజ వాళ్ళకే. ఇక్కడ సామూహికం అనే మాటే లేదు, సామూహికము కాదు. ఎవరి వస్తువులు వాళ్ళవి, ఎవరి పూజ వాళ్ళది, ఎవరి సంబంధించినటువంటి వివరాలు వాళ్ళవే ఉంటాయి. కాకపోతే ఒక్కొక్క బ్రాహ్మడు చక్కగా ఆర్గనైజ్ అనేటువంటిది చేస్తాడు. రైట్. గురుగారు, పితృదోష నివారణ చేసుకోవాలన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీలో తల్లో తండ్రో ఎవరైనా పరమపదించారనుకోండి, సంవత్సరం లోపు చేసుకోవాలా, ఆ తర్వాత చేసుకోవాలా, ఎలా అప్లై చేసుకోవాలంటారు? ఇప్పుడు ఇది కూడా పితృకార్యానికి సంబంధించినటువంటిదేనమ్మా. కాబట్టి సంవత్సరం లోపలైనా చేసుకోవచ్చు, చనిపోయిన తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత, లేదా సంవత్సరికం అయిన తర్వాతనైనా కానీ చేసుకోవచ్చు. ఏం సంబంధించి దీని గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదంటారు. అలాగే ఇంట్లో ఏదైనా పెళ్లి లేదా గృహప్రవేశం లాంటి పెద్ద పెద్ద శుభకార్యాలు జరిగినప్పుడు ఇలాంటి పితృదోష నివారణ కార్యక్రమాలు ఏది చేయించకూడదు అని అంటూ ఉంటారు గురుగారు. ముఖ్యంగా ఇప్పుడు మనం సంవత్సరానికి ఒక్కసారి పెట్టేది కూడా చేయొద్దు, పిండ ప్రధానాలు అవి చేయకూడదు, పెళ్ళి అయితే గృహప్రవేశం అయితే అని కూడా అంటూ ఉంటారు కదా. ఇది నిజమేనా గురుగారు? ఇక్కడ ధర్మ సందేహం క్లారిటీ ఇస్తాను. పితృ కార్యక్రమాలు అనగా పెళ్ళయిన తర్వాత 6 నెలల వరకు ఆ ఇంటిలో పిండ ప్రధాన కార్యక్రమం ఇంట్లో చేయకూడదని శాస్త్రం చెప్పబడింది, కానీ అసలుకే మానకూడదు అని ఎక్కడా చెప్పబడలేదు. ఆ ఇంటి యజమాని ఎవరైతే ఉంటారో పెళ్లి గృహప్రవేశం అయిన తర్వాత 6 నెలల్లో తల్లికి కానీ తండ్రికి కానీ ఏదన్నా తిథి వచ్చినప్పుడు ఎక్కడైనా కానీ నదీ తీరంకి వెళ్ళి చెయ్యాలి తప్ప ఆ కొత్త ఇంట్లో చేయకూడదు, శుభకార్యమైనటువంటి ఇంట్లో చేయకూడదు. కాకపోతే ఇది విషయం తెలియక చాలా మంది ఏం చేస్తున్నారంటే పెళ్ళైన తర్వాత 6 నెలల్లో తండ్రి కానీ తల్లి కానీ తద్దినం వస్తే పెట్టకుండా మానిపోతున్నారు. మహాదోషం చేసిన వాళ్ళు అవుతారు. నదీ తీరంలో కానీ ఏదైనా క్షేత్రంలో కానీ లేదా సేవా సమితి క్షేత్రంలోకి వెళ్ళి ఖచ్చితంగా పితృదేవత ఆరాధన ఆ ఇంటి యజమాని చేయాల్సిందే, తప్పదు. అయితే పెళ్లి పెట్టుకుంటారు కదమ్మా, పెళ్లి పెట్టుకోవడానికంటే మండలం రోజు ముందు ఈ పూజలు పనికిరావు.
సపోజ్ ఉదాహరణకి Hmm. ఇప్పుడు మనం ఏంటనంటే Hmm. ఈ 23వ తారీఖు రోజు ఏకాదశి, శ్రవణ నక్షత్రం అద్భుతమైన నక్షత్రం, నారాయణుడికి సంబంధించిన నక్షత్రము, నారాయణ బలి చేస్తున్నాం కాబట్టి ఆ రోజున చేస్తున్నాం. 23వ రోజుకి మనకు మండలం రోజులనంటే ఏ ఏప్రిల్, మార్చి 22 కదా, ఏ ఏప్రిల్ 30కో 31కో వస్తుంది అనుకోండి. అప్పుడు ఆ లోపల అనగా మేలో ముహూర్తాలు పెట్టుకుంటే మార్చిలో చేసుకోవచ్చు. కానీ ఏప్రిల్లో పెళ్లిళ్ళు గృహప్రవేశాలు పెట్టుకున్న వాళ్ళు ఈ మార్చి 23వ తారీఖు రోజున జరిగే దాంట్లో పాల్గొనకూడదు. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. రైట్. అంటే ఒక 40 మన ముహూర్తం పెట్టుకున్నటువంటి 40 రోజుల ముందర ఈ యొక్క పితృ కార్యక్రమాలు చేయకూడదు. ఈ ముఖ్యంగా ఈ మోక్ష నారాయణ బలి కార్యక్రమం చేయకూడదు. సో ఈ వీడియో చూస్తున్న మీరు ఇన్ని రోజులుగా ఒకవేళ ఇలాంటి పితృదోషాలతో బాధపడి ఉంటే, ఎక్కడ ఏ సమస్యకు మీకు పరిష్కారం దొరకకపోయి ఉంటే, గురుగారి ఆధ్వర్యంలో జరిగే ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని చూడండి. మీకు ఎలా అనిపించిందో తర్వాత తిరిగి కమెంట్ బాక్స్లో మీరు తెలియజేయండి. అండ్ మీ ద్వారా మిగతా వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. బికాజ్ మీ రివ్యూ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ కావచ్చు, వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపొచ్చు. అంతే కదా గురుగారు? అంతేనమ్మా. చాలా సంతోషం అండి. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.